హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లిక్స్ అండ్ క్రికెట్. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది కదా. ఇవాళ జరగబోతున్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 4 T20 ఇంటర్నేషనల్ ప్రివ్యూకి రెడీనా? సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, కరెంట్ సిరీస్ సిచ్యువేషన్ ఏంటంటే ఇండియా 2-1 లీడ్లో ఉంది. సో ఈ మ్యాచ్ ఇండియా గెలిస్తే సిరీస్ ఫినిష్ అవుతుంది, కానీ సౌత్ ఆఫ్రికా గెలిస్తే డిసైడర్ మ్యాచ్ కన్ఫర్మ్ కదా. అండ్ వెన్యూ అండ్ పిచ్ రిపోర్ట్ కోసం చూస్తే ఈ మ్యాచ్ జరుగుతుంది లక్నో ఎకానా స్టేడియంలో. ఈ పిచ్ జనరల్గా స్లోగా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్ కన్నా స్పిన్నర్స్కి అడ్వాంటేజ్ ఎక్కువ. బ్యాటింగ్ ఈజీ అయితే కాదు, కానీ స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్. ఇది మన ఇండియన్ బ్యాట్స్మెన్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ టీమిండియా మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బిగ్ ఇన్నింగ్స్ పెండింగ్ ఉంది. సో ఈ మ్యాచ్లో సూర్య బ్లాస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ సూపర్ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు. బౌలింగ్లో హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో వికెట్ తీసే ఛాన్స్ ఉంది. సౌత్ ఆఫ్రికాకి ఇది డూ ఆర్ డై మ్యాచ్. టాప్ ఆర్డర్లో ఐడెన్ మార్క్రమ్, వింటన్ డికాక్ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ బౌలింగ్లో అందించిన ఒక ఎక్స్ప్రెస్ పేస్తో ఇండియా బ్యాటర్స్ని ట్రబుల్ చేస్తారు. అండ్ కీ బ్యాటర్స్ గురించి మాట్లాడితే ఇండియా స్పిన్నర్స్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా పవర్ హిట్టర్స్. ఇఫ్ ఇండియా స్పిన్ డామినేట్ చేస్తే మ్యాచ్ ఇండియా సైడ్ ఈజీగా వెళ్ళిపోతుంది, కానీ సౌత్ ఆఫ్రికా ఎర్లీగా వికెట్ తీసే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఫుల్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మన మ్యాచ్ ప్రెడిక్షన్ గుర్తు చూసుకుంటే పిచ్ కండిషన్ చూస్తే స్లైట్ అడ్వాంటేజ్ ఇండియాకే ఉంది. బట్ T20 క్రికెట్లో తెలుసు కదా, ఒక్క ఓవర్ చాలు గేమ్ టర్న్ అవ్వడానికి. సో ఎక్స్పెక్టెడ్ టైట్ అండ్ థ్రిల్లింగ్ కంటెస్ట్. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇండియా ఈ మ్యాచ్ సిరీస్ విన్ అవుతుందా, లేదా సౌత్ ఆఫ్రికా డిజైడర్కి తీసుకెళ్తుందా? కమెంట్లో మీ ప్రిడిక్షన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద మ్యాచ్ రివ్యూ. అంటిల్ దెన్, క్రికెట్ ఫీవర్ ఇస్ ఆన్.